ఈ శారీ చూడంగానే మా ప్రీవియస్ వీడియోస్ చూస్తూ ఉన్న వాళ్ళకైతే అర్థమై ఉంటుంది. సో నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తామని మా అప్కమింగ్ వీడియోస్లో చెప్పాం కదా. సో ఇవాళ వీడియోలో ఈ శారీకి డిజైన్ చేసిన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ డిజైన్ షేర్ చేస్తామండి. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు శ్రీ సాయి డిజైనర్స్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ మన శారీలో వచ్చిన డీటెయిలింగ్ అయితే చూడండి. లీవ్స్, హంసలు వచ్చాయి, అలాగే మనకి ప్యారెట్ వచ్చింది. చూస్తున్నారు కదా, ఇక్కడ హంస, ప్యారెట్, హంస కింద చిన్ని ఫ్లవర్ వచ్చింది, ఇక్కడ లీవ్స్. సో ఇవన్నీ బేస్ చేసుకొని డిజైన్ అయితే చేస్తున్నాము. సో ఫస్ట్ ఈ శారీకి మనం వచ్చిన బ్లౌజ్ పీస్ ఇలా వచ్చింది. కల్నాథ్ షేడ్లో ఉంది బ్లౌజ్ పీస్ కూడా. సో ఈ బ్లౌజ్ పీస్కి మనము ఎక్స్ట్రా క్లాత్స్ అనేవి అటాచ్ చేసాము. ఇక్కడ మీకు బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, సో అది వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్స్ అనమాట. సో ఇలా ఎక్స్ట్రా క్లాత్స్ అనేవి వేయటం వల్ల మనకి ఒరిజినల్ మెయిన్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, సో అది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సో మనం ఫిట్ చేసేటప్పుడు సపోర్టర్ ద్వారా ఫిట్ చేసినప్పుడు కొంచెం సపోర్టర్స్తో అది కలిసిపోతుంది అనమాట. సో డిజైన్ అనేది కొంచెం పైకి వేయాల్సి వస్తుంది, క్లాత్ అనేది సరిపోదు. ఇలా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ థ్రెడ్స్ అనేవి సెలెక్ట్ చేస్తున్నాము శారీకి. ఇక్కడ గ్రీన్ కలర్, బ్లూ కలర్, అలాగే స్కై బ్లూలో కొంచెం డార్క్ షేడ్ ఇవైతే యూజ్ చేస్తున్నాము. మనం క్లాత్ని ఫిట్ చేసుకుంటాం కదా, సో అది చాలా గట్టిగా అయితే పెట్టుకోవాలి మనం ఫిట్టింగ్ చేసుకునేటప్పుడు. సపోర్టర్స్ ద్వారా ఏమైనా లూజ్ టైట్ ఉన్నా ఒకసారి ఫిట్ చేసిన తర్వాత నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా మెజర్మెంట్ అనేది కామన్ కదా, సో అన్ని వీడియోస్లో మొత్తం అయితే చూపించలేం కదా, అలా అయితే చూపిస్తున్నాము. మెజర్మెంట్ గురించి మాత్రం ఖచ్చితంగా వస్తాయండి వీడియోస్ అయితే, ఎలా ఈజీగా పెట్టుకోవాలనేది. బ్యాక్ నెక్, హ్యాండ్ అనేది ఒక ఫ్రేమ్లో ఫిట్ చేసినప్పుడు కంప్లీట్ అయిపోతాయి. అలా మనం సెకండ్ టైం ఫిట్ చేసుకున్నప్పుడు ఫ్రంట్ నెక్ లైన్, సెకండ్ హ్యాండ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇలా శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్కి ఇలా డిజైన్ చేసేటప్పుడు. అలా కాకుండా మనం జాస్మిన్ పట్టు, హాఫ్ పట్టు ఇలా సపరేట్గా పట్టు క్లాత్ తీసుకొని దానిపైన వర్క్ చేసేటప్పుడు 2 హ్యాండ్స్ ఒకసారి, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్స్ ఒకసారి అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ డిజైన్ అయితే మనము పెట్టాము. ఇక్కడ హ్యాండ్ డిజైన్ స్టిచ్ చేస్తుంది ఫస్ట్. ఇక్కడ మనకి లీవ్స్ అనేవి మిషన్ స్టిచ్ చేస్తుంది. ఆ తర్వాత లీవ్స్ చుట్టూ జరీ అనేది ఇస్తున్నాయి. ఇక్కడ వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాం కాబట్టి జరీ అంత ఫాస్ట్గా వెళ్తుంది. మీరు చూస్తున్నారు కదా, లీఫ్ మిడిల్లో ఎలా స్టిచ్ చేస్తుందో చూడండి. చాలా బాగుంటుంది డిజైన్. సేమ్ డిజైన్ అనేది మనం ఇప్పుడు వైట్ కలర్ క్లాత్ పైన హాఫ్ పట్టు, లేకపోతే జాస్మిన్ పట్టు కొంచెం అలా వాటిపైన కూడా వేసుకున్నారు కదా, అలా ఓవరాల్ ఆల్ ఓవర్ డిజైన్స్ ఇవన్నీ వేస్తున్నారు కదా. సో వైట్ కలర్ క్లాత్ పైన వేసే డిజైన్స్లో ఇది కూడా ఒక మంచి డిజైన్ అనమాట. సో ఆ వైట్ కలర్ దాని మీద వేసిన డిజైన్స్ కూడా మేము అప్కమింగ్ వీడియోస్లో అయితే మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో ఇక్కడ నెక్స్ట్ ఇంకా సేమ్ మనం డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నప్పుడే మనం కలర్స్ అనేవి ఒకేసారి రాసుకొని మనం చెక్ చేసుకుంటాం కదా, సో అలా చెక్ చేసుకొని నెంబర్స్ అనేవి స్లిప్ పైన రాసుకొని అంత ఆటో మోడ్లో పెట్టేసుకోవచ్చు. సో అప్పుడు ఈజీ అయిపోతుంది. సో ఒకవేళ తెలియకపోయినా ఒక హ్యాండ్కి పెట్టిన తర్వాత కలర్స్ అనేవి ఒక చోట రాసుకొని ఆ తర్వాత నెక్స్ట్ అనేది మనం ఈ నెక్స్ట్ హ్యాండ్కి పిట్ చేసేటప్పుడు కానీ మనకి యూజ్ అవుతుంది. అలాగే మనం నెక్స్ట్ ఇంకా కొత్త వర్క్ అనుకోండి, ఇంకా చాలా బ్లౌజెస్ అనేవి వస్తాయి కదా, సో అప్పుడు మనకి నెక్స్ట్ వర్క్ వేసేటప్పుడు ఏ కలర్కి ఏం వేసాము, మనం ఏ నెంబర్కి ఏ కలర్ యూజ్ చేసామని రాసుకుంటే క్లారిటీగా, సో రిమైనింగ్ బ్లౌజెస్ అన్నిటికీ ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ వర్క్ అనేది ఇలా స్టిచ్ చేస్తుంది మిషన్, ఫ్లవర్స్. ఇంకా ఫైనల్గా ఈ డిజైన్లో జరీ అయితే వస్తుంది. ఫ్లవర్స్ కానీ లీవ్స్ కానీ ఇలా వచ్చినప్పుడు శారీలో వచ్చిన కలర్స్ని పెట్టి లాస్ట్ అవుట్లైన్స్ ఇలా ఇస్తారు కదా, సో అలాంటప్పుడు మనం జరీ అనేది పెట్టుకోవాలి. సో అప్పుడు డిజైన్స్ అనేవి చాలా మంచిగా అయితే కనిపిస్తాయి. సో ఫస్ట్ జరీ పెట్టుకుని తర్వాత థ్రెడ్ పెట్టుకుంటే మాత్రం బాగోదండి డిజైన్. సో ఇలాంటి టిప్స్ అనేవి మంచిగా చెప్తూ ఉంటాము మా ఛానల్లో. మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ ఈ డిజైన్లో కట్ వర్క్ వస్తుందన్నమాట హ్యాండ్కి బోర్డర్లో. జరీ కూడా అన్ని క్వాలిటీ అయితే తెచ్చుకోవాలి. సో అప్పుడే అవి తెగకుండా మనకి ఏం ప్రాబ్లం తెగకుండా ఉంటాయి ఈ డిజైన్కి. నార్మల్ థ్రెడ్స్ చుట్టూ జరీ వస్తే ఆ లుక్ చాలా బాగుంటుంది. ఒట్టి జరీ చుట్టూ థ్రెడ్ వస్తే అంతగా లుక్ అయితే ఉండదు. సో ఇక్కడ ఫ్లవర్ మిడిల్లో స్టిచ్ చేసి ఆ తర్వాత చుట్టూ జరీ అయితే వేస్తుంది, అన్నిటికీ ఇలానే వేస్తుంది. మీకు చెప్పాం కదా కట్ వర్క్ బోర్డర్ అనేది వస్తుందని డిజైన్కి. సో 1 by 1 గ్యాప్ ఇచ్చి అయితే ఇలా ఒక కట్ వర్క్ కలర్ అనేది ఇలా స్టిచ్ చేస్తూ వెళ్తుంది, గోల్డ్ కలర్ జరీ అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా 1 by 1. నెక్స్ట్ రిమైనింగ్ ప్లేస్లో మనం నెక్స్ట్ వేరే కలర్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఇలా 2 షేడ్స్లో ఉంటే కూడా చాలా బాగుంటుంది. కట్ వర్క్ కూడా ఒక క్రాస్గా ఇలా స్టిచ్ చేస్తుంది అనమాట, లేయర్స్గా వస్తుంది. సో ఆ స్టిచెస్ కూడా అలా ఎఫెక్ట్స్ అనేవి ఇచ్చినప్పుడు డిజైన్స్లో బాగా కనిపిస్తాయి.
మీరు చూస్తున్నారు కదా ఇక్కడ సిల్వర్ కలర్ నెక్స్ట్ అనేది పెట్టాము. ఆ తర్వాత బోర్డర్ చుట్టూరా మళ్ళీ మనకి గోల్డ్ కలర్ జరీతో మళ్ళీ అయితే అవుట్లైన్ లాగా ఇచ్చాము. అది కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా వచ్చిందో మీకు చూపిస్తాము. సో ఇక్కడ హ్యాండ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాక్ నెక్ కోసం అనేది చూస్తున్నాము. ఈ శారీకి డిజైన్ చేసిన వర్క్ చాలా బాగుంది కదా. సో ఇది వైట్ కలర్ దాని మీద ఇంకా మంచిగా కనిపిస్తుంది. ఇంకా మనం థ్రెడ్స్ కలర్స్ అనేవి ఎక్స్ట్రా యూస్ చేసుకుంటే మనం మల్టీ కలర్గా యూస్ చేసుకోవచ్చు ఒక బ్లౌజ్ అనేది. ఆల్ ఓవర్ వర్క్స్ ఇలా చాలా చేయించుకుంటున్నారు కదా వైట్ కలర్ బ్లౌజ్ మీద. ప్రజెంట్ అయితే పట్టు కానీ హాఫ్ పట్టు ఏదైనా జాస్మిన్ పట్టు కాటన్ పట్టు ఇలా వాటిపైన స్టిచ్ చేయించుకుంటున్నారు. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే ఎక్కువ ఆల్మోస్ట్ హాఫ్ పట్టు మీద ఎక్కువ స్టిచ్ చేయించుకుంటున్నారండి. సో ఇక్కడ బోర్డర్ మీద స్టిచ్ చేసిందని చెప్పాను కదా అవుట్లైన్. కట్ వర్క్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కింద పైన ఏమో స్ట్రైట్ లైన్ కింద కట్ వర్క్ చుట్టూరా అలా ఇచ్చింది. నెక్స్ట్ మనం ఇక్కడ బ్యాక్ నెక్ డిజైన్ అనేది పెట్టిన తర్వాత ఇలాగైతే ఉంది. ఫస్ట్ లీవ్స్ ఫ్లవర్ అలాగ స్టిచ్ చేస్తుంది. ఇక్కడ హాఫ్ సైడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రిమైనింగ్ హాఫ్ సైడ్ అనేది స్టిచ్ చేస్తుంది. ఫ్లవర్స్ అనేది కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ వేరే ఫ్లవర్ అనమాట గ్రీన్ కలర్ మీరు చూస్తున్నారు కదా గ్రీన్ కలర్ ఫ్లవర్ స్టిచ్ చేస్తుంది. ఇప్పుడు సేమ్ ప్రాసెస్ మనం హ్యాండ్కి ఎలా పెట్టామో బ్లౌజ్కి బ్యాక్ నెక్లో కూడా అలా వచ్చేలా పెట్టుకోవాలి. సో కొన్ని డిజైన్స్కి అయితే సేమ్ కలర్స్ అనేవి సేమ్ ప్లేస్లో రావు. వేరే కలర్స్ అనేది మనం ఆటోమేటిక్గా అలాగే కుడుతుందని పెడితే కనుక అది ఇప్పుడు డిజైన్ అనేది మారిపోతుంది. అది చూస్తూ అయితే ఒకసారి పెట్టుకోండి. సో అది దాని ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే డిజైనర్ చేస్తారు కదా, సో వాళ్ళు హ్యాండ్కి ఇచ్చిన కలర్స్ అయితే మన బ్యాక్ నెక్లో ఇవ్వరు. ఫ్రంట్ నెక్ లైన్కి కొన్నిటికి నెక్ లైన్కి ఫ్రంట్ నెక్ లైన్కి మాత్రమే మారుతాయి అన్నమాట. సో ఇక్కడ చూసారా ఫ్లవర్ అనేది హాఫ్ స్టిచ్ చేసి ఇటు సైడ్ కంప్లీట్ అయిపోయింది మనకి. ఇటు సైడ్ ఏమో హాఫ్ స్టిచ్ చేసింది. రిమైనింగ్ మళ్ళీ పైనుంచి కిందకైతే కుట్టుకొస్తుంది మిషన్. ఇక్కడ ఇంకా ఫైనల్గా బోర్డర్లో కట్ వర్క్ అనేది యాడ్ చేస్తుంది. మనకి హ్యాండ్లో వచ్చింది కదా సేమ్ అలానే ఇంకా సేమ్ ప్రాసెస్ చూస్తున్నారు కదా. క్రాస్గా స్టిచ్ చేస్తుంది మిషన్. లేయర్స్ లాగా వస్తాయి. లెఫ్ట్ సైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కట్ వర్క్ అనేది రైట్ సైడ్ స్టిచ్ చేస్తుంది. ఫస్ట్ ఇటు హాఫ్ తర్వాత ఇటు హాఫ్. నెక్స్ట్ సేమ్ ఆ రిమైనింగ్ గ్యాప్స్లో అనేది సిల్వర్ కలర్ జరీ అనేది ఇచ్చాము. సో మన శారీలో కొంచెం సిల్వర్ షేడ్ కూడా ఉంది. లేకపోయినా కానీ జరీ అనేది 2 షేడ్స్ ఇస్తే బాగుంటుంది అనమాట మనకి. ఇక్కడ సేమ్ ఫస్ట్ కట్ వర్క్ లాగా స్టిచ్ చేస్తుంది. ఆ తర్వాత కట్ వర్క్ చుట్టూ యూ షేప్లో బోర్డర్ ఉంది కదా ఇక్కడ, సో అది సేమ్ అనేది వచ్చేస్తుంది బ్యాక్ నెక్ లైన్ చుట్టూ. సేమ్ ప్రాసెస్ అనమాట ఇది కూడా. ఫస్ట్ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ తర్వాత రైట్ సైడ్ స్టిచ్ చేస్తుంది. ఈ డిజైన్కి పర్టికులర్గా ఇలా కట్ వర్క్ చుట్టూ మళ్ళీ ఇలా స్టిచ్ చేస్తుంది. మనకి కనిపిస్తుంది కదా గోల్డ్ కలర్ జరీతో ఇలా స్టిచ్ చేస్తుంది మిషన్. ఇంకా కట్ వర్క్ చుట్టూ స్టిచ్ చేసి ఇంకా మిడిల్ పార్ట్లో కూడా స్టిచ్ చేస్తుంది. ఇటు సైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అటు సైడ్ అయితే స్టిచ్ చేస్తుందండి మిషన్. ఇక్కడ మీరు చూడొచ్చు కట్ వర్క్ కూడా ఎంత నీట్గా ఉందో. ఇంకా ఇలా డిజైన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఫిట్టింగ్ తీసేసి మనం ఆ తర్వాత మళ్ళీ ఫిట్ చేసేసి సెకండ్ హ్యాండ్ అనేది పెడతాము. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఒకటే ఫ్రేమ్లో హ్యాండ్ నెక్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మీకు పిక్స్ యాడ్ చేస్తున్నాను చూడండి. బ్యాక్ నెక్ డిజైన్ అలాగే హ్యాండ్ డిజైన్ అనమాట. ఇంకా చూసి ఇంకా ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏమైనా ఉంటే అవన్నీ కట్ చేసేసేసి ఇంకా ఫ్రేమ్ సపోర్టర్స్ ఉంటాయి కదా, సో అవి తీసేసి ఇంకా పక్కకు జరిపి పెట్టుకుంటాము. సో ఇప్పుడు ఇది ఫ్రేమ్కి బయటకు వచ్చేసింది. హ్యాండ్ చూసారు కదా ఇలా ఫ్రేమ్కి బయటకు వచ్చేసింది హ్యాండ్ డిజైన్ అనేది. సేమ్ మనకి ఇప్పుడు ఇటు సైడ్ ఒక హ్యాండ్ అనేది వేస్తాము, అలాగే ఇక్కడ ఫ్రంట్ నెక్ అనేది వేస్తాము. సో ఇలా 2 టైమ్స్ ఫిట్ చేసుకున్నప్పుడు డిజైన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ తర్వాత మెజర్మెంట్ పెట్టుకుంటాము సేమ్ ఇలాగా మనకి ఎక్కడ రావాలి అనేసి సరిపోతుంది. ఇలా క్లాత్ యాడ్ చేయడం వల్ల మనకి ఒరిజినల్ పట్టు క్లాత్ అలా ఉంటాయి కదా బ్లౌజ్ పీస్, అది ముందుకు వస్తుంది అనమాట. సో ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ అయితే ఫిట్ చేసాము. మీరు చూస్తున్నారు కదా సేమ్ ప్రాసెస్ అనమాట. బ్యాక్ నెక్ లైన్ చుట్టూ ఎలా వచ్చిందో అలానే అన్ని థ్రెడ్స్ కలర్స్ అనేది చూస్తూ పెట్టుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకా సేమ్ బోర్డర్లో స్టిచ్ చేస్తుంది. క్రాస్గా అయితే స్టిచ్ చేస్తుంది. చాలా బాగుంటుంది ఈ డిజైన్. ఇంకా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్న ప్లెయిన్ బ్లౌజెస్ పైన అయితే ఇంకా చాలా బాగుంటుందండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా సేమ్ ప్రాసెస్ అనమాట. మనకి అన్నిటికీ బోర్డర్ అయితే ఎలా వచ్చిందో సేమ్ అదే వస్తుందన్నమాట. ఇంకా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకొక ఫ్రేమ్లో పెట్టినప్పుడు ఇలాగా 2 హ్యాండ్స్ అయిపోయాయి. బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అయిపోయింది. ఒక ఫ్రేమ్లో ఒక హ్యాండ్ బ్యాక్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఫ్రంట్ నెక్ అలాగే సెకండ్ హ్యాండ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఎలా వేస్తుందో చూపిస్తున్నాను చూడండి కట్ వర్క్ అనేది. నెక్స్ట్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్స్ యాడ్ చేసాం కదా
సో అవన్నీ మనం రిమూవ్ చేసేసుకొని ఇంకా థ్రెడ్స్ అన్నీ కట్ చేసుకుని బ్యాక్ సైడ్ కూడా ఇంకా స్టిచ్చింగ్ అనేది చేసేస్తాము. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా ఉందో చూడండి. మనం ఇక్కడ బ్లౌజ్ అనేది కుందన్స్ కూడా కొంచెం లైట్గానే అంటించాము, మరీ ఎక్కువ అయితే అంటించకూడదు. కొన్ని డిజైన్స్ కుందన్స్ అంటించకపోతేనే బాగుంటాయి. సో ఇక్కడ ఫ్రంట్ నెక్ కూడా చూడండి ఇలా ఉన్నాయి. టజల్స్ కూడా ఇలా ఇచ్చాము, మనము 3 లేయర్స్ ఇచ్చాము. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. సో ఇక్కడ మీకు పిక్స్ అయితే యాడ్ చేస్తాము, కంప్లీట్ అవ్వకముందు అయిన తర్వాత బ్యాక్ నెక్ డిజైన్ ఎలా ఉందనేది. సో మీరు కూడా మా దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ మెసేజెస్ చేయండి. సో ఇక్కడ క్వాలిటీ చూడండి, డిజైన్ ఎంత బాగుందో. మనకి ఇక్కడ హ్యాండ్ డిజైన్ కుట్టక ముందు ఎలా ఉంది, అలాగే స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎలా ఉందో చూడండి. ఇవాళ మేము షేర్ చేసిన ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. మా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందువల్ల మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో మీరు మిస్ అవ్వకుండా మా వీడియోస్ని చూడొచ్చు. మీరు మాకేమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే టైలరింగ్ వీడియోస్ ఏమైనా కావాలన్నా కానీ కమెంట్ చేయండి. మా వీడియోస్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మరొకసారి చెప్తున్నాము, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా మంచి మంచి వీడియోస్ అయితే మిస్ అవుతారు. సో అలా ఉండకుండా ఉండాలంటే ఖచ్చితంగా మా ఛానల్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి.